ఎరా సిగ్గు లేదు మీకు? రౌడీ వల్ల నడివీధిలో కొట్టుకుంటున్నారే, నాకు సిగ్గుగా ఉందిరా. మిమ్మల్ని కొడుకులని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా. పోలీస్ స్టేషన్కి ఎక్కి నా పరువు తీసేశారే. నాకిద్దరు భార్యలు, కాదనలేదు. అది ఏనాడు నేను మభ్యపెట్టలేదు. కానీ నా ఇద్దరు భార్యలకి నేను బాధ్యుడిగానే ప్రవర్తిస్తున్నాను. అది తప్ప? మీ ఇద్దరిని నేను తరచు మార్చి మార్చి పిలుస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? మీ ఇద్దరిని నేను ఎప్పుడు వేరువేరుగా చూడలేదు, సమానంగానే అనుకున్నా. అది తప్ప? ఎరా ఎరా నా పరువు తీస్తున్నారు. మీ ఇద్దరి గురించి ఆలోచించకుండా నేను స్వార్థంతో 2 పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పే. తప్పు చేసిన వాడు మారకూడదా? వాడిని మార్చలేమా? నేను మారాలని చూస్తున్నాను, అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజంగా చెప్తున్నాను, ఇంతవరకు నాకు 2 కుటుంబాలు ఉన్నాయని నేను సిగ్గుపడలేదు. కానీ ఈరోజు సిగ్గుపడుతున్నాను. నాకు 2 కుటుంబాలు ఉన్నాయని సిగ్గుపడుతున్నాను. ఇటువంటి 2 కొడుకుల్ని పెంచానని సిగ్గుపడుతున్నాను. ఇదంతా చూస్తూ ఇంకా ప్రాణాలతోనే ఉన్నానని సిగ్గుపడుతున్నాను. కొండ్రా ఆపరేషన్ థియేటర్లో ఉన్నారా? వారికి ఏమైంది? భయపడకమ్మా, ఏం కాదు. ఇక్కడ 2 ఆర్మ్డ్ గార్డ్స్ పోస్ట్ చేయండి. 24 hours డ్యూటీలో ఉండాలి సార్. హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీ ఉండాలి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఇతను పోస్ట్ చేయండి. ఓకే సార్. నన్ను అడగకుండా ఎవరిని లోపలికి వెళ్ళకూడదు, హాస్పిటల్ స్టాఫ్ తప్ప. ఓకే సార్. ఏమైంది? ఏకాంబరం ఇల్లు ఎక్కడ కనిపెట్టాం. ఎక్కడ? కొత్తపేట ట్రంక్ రోడ్. డోర్ నంబర్ 26. Catch him! Come on, catch him! తప్పించుకోవాలనా రాస్కల్? మా నాన్న హాస్పిటల్ నుంచి ప్రాణాలతో రాలేదు, నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎవరమ్మా? అమ్మవారి కుంకుమ నాన్నగారి నుదుటిని పెట్టండి. నువ్వు నీ చేత్తోనే పెట్టు. ఈ అమ్మాయి పర్వాలేదు, మా ఇంటి ఆడపడిచి. ఏకాంబరం! ఏకాంబరం!
ఆయనకిప్పుడు ఎలా ఉంది? ఇంకా కన్ను తెరవలేదు. 48 గంటల్లో కోమాలోంచి బయటపడకపోతే చాలా కష్టమని డాక్టర్ అన్నారు. 48 గంటలు దాటిపోయాయి. నాకు భయంగా ఉంది. మీరు కూడా వచ్చి పక్కనే ఉన్నారంటే వారు కన్ను తెరుస్తారనిపిస్తుంది. వారికేం కాదుగా. నువ్వు ఇక్కడే ఉండయ్యా. తమ్ముడికి ఎలా ఉందమ్మా? మరేం భయపడకండి, దేవుడున్నాడు, వాడే చూసుకుంటాడు. ఓ, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మరేం భయపడకండి అమ్మా. తమ్ముడికి ఏం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడున్న డాక్టర్లంతా నాకు బాగా తెలిసిన వాళ్ళు. మరేం భయపడకండి, దేవుడే తమ్ముడిని కాపాడుతాడు. బయటికి ఎలా వచ్చారా? ఎలా వచ్చావు? అయ్యగారు జామీన్లో తీసుకొచ్చారు. ఎవరు అయ్యా? చెప్పు. నేనే రాజా. నువ్వు వాడిని లోపలికి దోసావు, నేను బయటికి తీసుకొచ్చాను అంతే. నేనే. డోంట్ వర్రీ, మీ నాన్న కోలుకుంటాడు. రారా. చెయ్యి కాలుతుంది రాజా, వెళ్ళి మీ నాన్నను చూడు. పదరా. అన్నయ్య, మా నాన్నకు తెలివచ్చింది. నో, రేపు విశ్వనాథ్ ప్రాణాలతో ఉండకూడదు. కమిషన్ వాడికి సంతాప సభ పెట్టాలి. హాస్పిటల్లో పోలీస్ సెక్యూరిటీ ఉంది, అందుకనే. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళేసరికి అక్కడ ఎవరు ఉండరు. గప్చిప్పుగా పని కానిచ్చాయి. మూర్తి, మూర్తి ఆగు. ఎవరిని అడిగి వెళ్ళదని తీసుకెళ్తున్నా? సారీ సార్, వైర్లెస్ లో SOS వచ్చింది. ఢిల్లీ నుంచి VIP వస్తున్నారు. సెక్యూరిటీ కావాలట. అందుకని మన డిపార్ట్మెంట్ లో వేరే టీమే లేదా? ఇక్కడ ఏదైనా దారుణం జరిగితే ఏం చేయాలి? నేను చెప్పాను సార్, ఒక ప్రత్యేకమైన వ్యక్తికి పోలీస్ ఫోర్స్ అక్కర్లేదన్నారు. ఎవరు? కమిషనర్. ఐఎమ్ సారీ సార్. అశోక్, మీ నాన్నగారు నేను చూడాలంటున్నారు. గౌతమ్, డోంట్ వరీ, వాడు కోలుకుంటారా? అన్నయ్య, నాన్నగారు నేను చూడాలట. రేపే కమిషన్. తెలుసా, నేను అక్కడికి వెళ్ళాలి. నాన్న, ఏకాంబరం ఎంత పనైనా చేస్తాడు. నన్ను సజీవంగా అక్కడికి తీసుకువెళ్తానని ఇద్దరు ప్రమాణం చేయండి.
ఏకాంబరం గారు తిరిగి వస్తారా? నాన్నగారిని ఇంకో రూమ్కు మారుతా. నాన్నగారిని ఇంకో రూమ్ లోకి మార్చాలి. సార్, అది కష్టం. సీనియర్ డాక్టర్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఇది పోలీస్ ఇన్స్ట్రక్షన్. మార్చాలి, పదండి. నాన్న, మిమ్మల్ని వేరే రూమ్కి మారుస్తున్నాం. కంగారు పడకండి, నేను గౌతమ్ ఉన్నాం. డాక్టర్, పేషెంట్స్ ఎవరు రూమ్ నుంచి బయటకు రాకుండా చూసుకోండి. ఓకే? విశ్వనాథ్ ప్రాణాలతో ఉండకూడదు. అడ్డులే, అడ్డులే. మంచం పట్టుకోండి. అశోక్, నువ్వు వెళ్ళి అంబులెన్స్ తీసుకురా. నేను వెళ్ళి నాన్నగారికి మరో సెలైన్ బాటిల్ తీసుకొస్తాను. వెళ్ళు. గౌతమ్, గౌతమ్. నాకేం కాలేదు, నాకేం కాలేదు. వదలండి. అశోక్, అంబులెన్స్ తీసుకురా. ఏమిటిది? ఏం లేదు, ఏమీ లేదట. అశోక్, అశోక్. త్వరగా పోనీ. వాళ్ళు వచ్చేస్తున్నారు, త్వరగా పోనీ. పో రాణి.
త్వరగా వెళ్ళు. గో మ్యాన్ గో. గౌతమ్, పెట్రోల్ ట్యాంక్ పగలగొడుతున్నారు. పర్వాలేదు. పెట్రోల్ ట్యాంక్ పగలగొడుతున్నారు. గో ఫాస్ట్. నిప్పు. పెట్రోల్ ట్యాంక్ నిప్పు. నాన్నగారు అక్కడ. అశోక్ అయితే జంప్. గౌతమ్, నాన్నగారు అక్కడ. అశోక్. నిన్న రాత్రి అంబులెన్స్ ప్రమాదంలో శ్రీ విశ్వనాథ్ గారు చనిపోయారన్న వార్త వినగానే నాకు చెప్పలేనంత బాధ కలిగింది. వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరు. శ్రీ విశ్వనాథ్ గారికి ఆత్మశాంతి కలగాలని మౌనంగా మన భగవంతుని ప్రార్థిద్దాం. చెప్పండి, ఇంకా వాడు ఎలా బ్రతుకున్నాడు? నిన్న అంబులెన్స్ ఖాళీగా పంపించినట్టున్నారు. ఎంక్వైరీ పూర్తి చేశాను. ఇది నా రిపోర్ట్. రాజా